హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గొంతుకులో కూడా మనకి గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాలని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవ్వరు. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకినీ దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకినీ అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతే ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బులుసు ఉదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారు అయినా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతకై మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు.
కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్‌గా ఈ దానాలు చేయండి, ఈ నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తా ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్‌గా మీకు పనులు అవ్వడం లేదు, లేకపోతే మీకు గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి, మైన్స్ ఆగిపోతున్నాయి, గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు, శత్రు బాధలు ఉన్నాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు, అలాగే పెళ్ళిళ్ళు కావడం లేదు, వే ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పుల బాధలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు కానీ చాలా టైం పడుతుంది. అవి ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తి వచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారు అనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం, శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి, ఇవన్నీ కూడా మనం చెప్దాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శనితో అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు అధిగమించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా మనకి సక్సెస్ కావు ఒక్కొక్కసారి. కాబట్టి ఏదో ఒక విధమైనటువంటి అదృశ్య శక్తి, ఒక దైవశక్తి మనల్ని ఆపుతుంది అని బాధపడుతూ ఉంటారు. అది గుర్తించలేకపోతారు. కానీ అది ఆపేది మన మంచికా లేకపోతే మన చెడుకా అనేటటువంటిది గురువుకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా గురుబలం 5వ ఇంట్లో ఉండి మనకి అధికంగా గురుబలం ఉండడం ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి కూడా మీరు బయటకు వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ క్లాస్గా మీరు డబ్బున్న వాళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్ద డబ్బు మీద మాకు ఆశ లేదండి, మాకు అవసరం లేదండి, మాకు అప్పులు తీరిపోతే చాలండి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా టార్గెట్ అనేటటువంటిది పెద్దగా ఉండాలి. అండ్ నోటి నుంచి మనకి అశుభం వస్తే అశుభం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని ఉగ్రదేవతారాధనని ప్రేరేపిస్తాడు. కాబట్టి శాకిని డాకిని ఆరాధనల వల్ల మీ యొక్క సమస్యలు అనేటటువంటి పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని మీరు అశుభం పలుకుపోవడం వల్ల మీకు అవన్నీ కూడా అడ్డంకులుగా మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగాల కోసం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలామంది కోల్పోయారు. అటువంటి వాళ్ళందరూ కూడా కొత్త కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటున్నారు. అయితే ఇంకా ఫాస్ట్గా వస్తే బాగుండండి అని అనుకుంటారు. మీరు చేరేటప్పుడు మంచి కంపెనీల్లోనే చేరతారు కదా. చిన్న చిన్న కంపెనీస్, పేరు లేని కంపెనీస్లోకి మీరు ఎలాగైతే ఇష్టపడరో అలాగే మిమ్మల్ని కూడా అవతల వాళ్ళు ఏంటంటే మీరు ఆశ్రయించినటువంటి గురువులు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళు ఇచ్చేటటువంటి విధానాలన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిలో లేకపోవడం ద్వారా మీకు సక్సెస్ అనేటటువంటిది రావడం లేదు. అయితే పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా శని పీడ అనేటటువంటిది పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. శనిపీడ పోతుంది. అలాగే రాశి వారికి అందరికీ కూడా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరంతా కూడా పుష్కరాలకు వెళ్ళడానికి అక్కడికి ఇక్కడికి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. కేవలం యాత్రికులుగా మీరు మామూలుగా వెళ్ళడము, తిరిగి రావడము, చూసి రావడము ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నటువంటివి. అయినా పర్వాలేదని వెళ్తున్నారంటే మిమ్మల్ని మెచ్చుకోవాలా. కానీ ఇది సాధనా మార్గంలో లేకపోతే మీ యొక్క సమస్యల పరిష్కారంలో మీ యొక్క అప్పుల బాధలు ఇలాంటి ఏవైతే ఈతి బాధలు ఉన్నాయో ఆ బాధలు తీరడానికి మీకు ఏ విధంగా కూడా ఇవి సహకరించవు. ఎందువల్లంటే మీ యొక్క భవిష్యత్తుకి
ఎవ్రీ వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్ అని స్వామి వివేకానందుల వారు చెప్పారు. మన యొక్క భవిష్యత్తుకి మనమే కర్తలం అవ్వాలి. అంటే ఈ రకంగా మనం చేసుకునేటటువంటి తెలివి తక్కువ నిర్ణయాల వల్లే మనకి సమస్యలు అనేటటువంటివి ఎంతవరకు వచ్చినాయి. జ్ఞానం లేకపోవడము, ఇగ్నోరెన్స్ రావడము, ఇవన్నీ మనం తిరిగినటువంటి స్థాయి, గురువుల యొక్క స్థాయిని బట్టి వస్తుంది, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి వస్తుంది. అందువల్లనే మనం ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ నీచజనమైనటువంటి నీచజన సంపర్కం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మానేసి ఇప్పుడు గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి కాస్త మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి పనులు చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే ముళ్ళను ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. కాబట్టి మీ యొక్క జాతకం ఎదగకుండా చేసేటటువంటి క్రూర గ్రహాలని మనము అమ్మవారి యొక్క ఆరాధన లేకపోతే ఏదో ఒక దైవ ఆరాధన వల్ల మనం చేయొచ్చు. కానీ దుర్గాదేవి, కాళికాదేవి వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎనర్జీస్, వీళ్ళంతా ఆదిపరాశక్తి అమ్మవారు. చూడండి, వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వడం చాలా కష్టమో, ఎంతో ఫిల్టర్ చేసి కానీ అమ్మవారు రాదు. కాబట్టి పరిహారాలు ఏంటంటే మనకు శాకిని అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్లు అంతా కూడా శాకిని, డాకిని, హాకిని లాంటివి ఉంటాయి. వీళ్ళ యొక్క లోయర్ ఎనర్జీస్, అమ్మవారి యొక్క లోయర్ ఎనర్జీస్ ఇవి దుర్గాదేవి అవతారాలే. మరి అటువంటి వాటిని మీరు చేసుకోవడం ద్వారా మీ అన్ని రకాల సమస్యలు, అప్పుల బాధలు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు లేకపోతే ఇలాంటి బాధలు అన్నీ కూడా మీకు తీరిపోతాయి. శుభమస్తు.